దుబాయ్ ఎట్లుంది మరి? దుబాయ్ చల్లగుండా నరకం చూసి వచ్చిన దుబాయ్ ఇంకా బొంబాయి ఉంది, దుబాయ్ సేమే ఉన్నది. అది ఇక బయట తిరిగితే మంచిగానే ఉంటది, ఆ ప్రపంచం అలాగనే ఉంటది. చిన్న చిన్న ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో కావచ్చు. ఇక చిన్నగా మా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు అన్నట్టు, చెడ్డీలు వేసుకుంటారు అట్లుంటారు. చూసినా ఈ చీరలు కట్టుడు, ఈ డ్రెస్సులు వేసుకున్నాడు, పంజాబీ డ్రెస్సులు ఈ మన మంది అలాగనే. కానీ మన ఆ వాతావరణానికి మించింది దుబాయ్ కాదు, బొంబాయి కాదు, మన ఇండియానే మస్తు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఆశమ్మ వస్తుంది దుబాయ్కి వెళ్ళొస్తుందని చికెన్ తీసుకొస్తున్నాం. ఇవాళ చికెన్ కర్రీ వండాలి. అట్లనే ఇప్పుడు ఆశమ్మని బస్ స్టాండ్కి పోయి తోలుకొస్తా. వీడియో పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి. చికెన్ తినకైతే 2 నెలలు అవుతుంది. 2 నెలల గ్యాప్ తర్వాత ఇక మా ఆశమ్మ వస్తుందని చికెన్ తీసుకొస్తున్నాం ఇవాళ. వింటున్నావా? ఆ దేశాలే పోవద్దు అసలు. నరకం చూసిన నాకు అలవాట్లేంది. ఒక్క రూమ్ లో వాడు సచ్చుడు నా పిసలేసింది. వచ్చిన ఈ రోజే వచ్చిన నేను. దుబాయ్ విశేషాలు ఎట్లున్నాయో ఒకసారి అడుగుదామని ఇక్కడ కూర్చున్నాం. నాకు ఒక 2 రోజులు ఎదురు చూసిండ్రు. అందరికి శుభాకాంక్షలు. దుబాయ్ పోయాల్సిన. హాయ్. ఓకే, దుబాయ్ ఎట్లుంది మరి? దుబాయ్ చల్లగుండా నరకం చూసి వచ్చిన దుబాయ్ ఇంకా బొంబాయి ఉంది, దుబాయ్ సేమే ఉన్నది. అది ఇక బయట తిరిగితే మంచిగానే ఉంటది, ఆ ప్రపంచం అలాగనే ఉంటది. అక్కడి మనుషులు, అక్కడి వాతావరణము అంత వేరేనే ఉంటది. కానీ మనకు బయట దింపేటోళ్ళు మనకు ఒక మంచి అవసరం ఉంటుంది, అది మనకు నచ్చుతుంది. అంటే మన డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఏ అబ్బో నరకమి కాదు. ఏ అబ్బో మన 4 గోడల మధ్యలో జైలు ఎట్లుంటదో అబ్బా అది అట్లనే సేమ్. ఇక మొత్తానికైతే దుబాయ్ అయితే ఎట్లుంది చెప్పు? మంచిగా ఉంది. బంగ్లాలు పెద్దగా ఉంటాయి. అవే బంగ్లాలు బొంబాయిలో లేవా? కానీ ఆడ ఆ ఎంజాయ్ అలాగుంటది. ఏ అది మంచిగా అనిపిస్తుంది, మస్తు ఉంటది. ఈడనేమో బయట తిరగాలంటే ఏదన్నా దాటినా ఫైన్ తగ్గుతుందట. ఎటన్నా పోయినా మనం తెలియక రోడ్ దాటేటప్పుడు ఫైన్ తగ్గుతుందట. ఫైన్ వేసుడే ప్రతి దానికి ఫైన్లు ఉంటాయట. ఎక్కడ కట్టలేను, ఆ భయం చెప్పిన వాళ్ళు కిందికి ఎడ దిగినాయి. బిల్డింగ్ కొచ్చగా ఉంటది మొత్తం. అక్కడికి పోయే వరకు చిన్నగా ఉంటది. అక్కడికి పోయే వరకు మీదికైనా కొద్ది చిన్నగా పొడుగు ఉంటది. అది ఎంతో దూరం కనబడుతుంది అన్నట్టు. మా పిల్లలు ఉన్న బంగ్లా కడికి చూసినా గానీ అది కనబడుతుంది. మస్తు ఉంది, దుబాయ్ మొత్తం కవర్ అవుతుంది. సూపర్ ఉంది. లోపల సూపర్ ఉంది, బయట సూపర్ ఉంది. మనకి ఫోటోలలో అయితే మామూలుగా టీవీలో చూస్తాం కదా, వీడియోలలో సినిమాలలో కూడా వస్తుంది. అది మొత్తం అద్దాలతోనే కట్టిరా? అద్దాలతోటే మొత్తం. అసలు దుబాయ్ లో ఎక్కువ అద్దాలతోటే బిల్డింగ్లు మొత్తం అన్ని మరీ మొత్తం. నేనైతే ఇప్పుడు పోయి చూసినందుకు మొత్తం అద్దాలే. దుబాయ్ అంటే అరబ్ దేశం కదా? అరబీ అలా చూసినాం అక్కడ. కొయ్యలు చెట్టు లెక్క. అంటే మన లెక్క ఇట్లా పైన టైం చేసుకుంటారా? మొత్తం మొగోళ్ళు అయితే మొత్తం నిండిగా వేసుకుంటారు. ఆడోళ్ళు కూడా వాళ్ళ మనుషులు రెండనే వేసుకుంటారు బురకా. ఇక మిగతా మనుషులను చూసినామా చిన్న చెడ్డీలు. ఇంగ్లీష్ లో కావచ్చు. ఇక చిన్నగా మా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు అన్నట్టు, చెడ్డీలు వేసుకుంటారు అట్లుంటారు. చూసినా మస్తు మంది చచ్చే ముసలోళ్ళు కూడా గణేష్ ఎట్లంటే మనక్కడ అట్లా ఒప్పుకోరు. ముసలోళ్ళు కూడా మామూలుగా బట్టలు వేసుకుంటారు. ఇట్లా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, చెడ్డీలు పాయింట్లు ఇవే వేసుకుంటారు. ఇక్కడ మన అక్కడ ఒప్పుకోరు అట్లా. అమ్మో నాకు నచ్చలేదు. అక్కడ నచ్చలేదు నాకు. ఈ చీరలు కట్టుడు, ఈ డ్రెస్సులు వేసుకున్నాడు, పంజాబీ డ్రెస్సులు ఈ మన మంది అలాగనే. కానీ మన ఆ వాతావరణానికి మించింది దుబాయ్ కాదు, బొంబాయి కాదు, మన ఇండియానే మస్తు. మన ఇండియానే బాగా మంచిది. అయ్యా నాకు ఇదే మంచిది. నేను ఆడు ఉంటే ఏమనుకుందు, అసలు నేను దేశం పోయి దేశం ముఖం చూస్తున్నా, ఆయన తినే చచ్చిపోతాను ఈ 4 గోడల మధ్యలో అనిపించింది. అట్లనే అనిపించింది. నేను కన్నా నన్ను ఎప్పుడు తోలెత్తారా? పోయిన 2-3 రోజుల్లో నాకు మంచిగా అనిపించింది. తర్వాత ఇల్లు డ్యూటీలకు పోయారు. నేను ఇట్లా నాకు పిచ్చి లేసింది. గణేష్ ప్లేన్ లో మనం ప్లేన్ చూడాలంటే ఆ పైసా ఖర్చు పెట్టుకోవాలి, చూడాలి, రావాలి. అంతవరకే మనకు మంచిది. మొత్తానికి అయితే మన భారతదేశమే
బెస్ట్ డబుల్ ఓకే అంటారు. మన భారతదేశం మించిన దేశం ఇంకేది కూడా లేదు. మనక్కడి మటన్ చికెన్ అయినా మంచిది, తాజా మటన్ దొరకదు, తాజాగా తెచ్చుకుంటాం. మనకు అక్కడ దొరకదు. ఫ్రిడ్జ్ లో పెట్టి కాయలు చుట్టి ఆడబెట్టిర్రా, ఈ బండను తెచ్చి నీళ్ళల్లో ఎత్తారు. ఆ బండను తెచ్చి నీళ్ళల్లో ఎత్తారు. ఫ్రిడ్జ్ లో పెట్టి గడ్డ లెక్క అయిపోతుంది. ఆ గడ్డను తెచ్చి భగవంతులు ఎత్తారు. దాన్ని మనం కరగాలి, అది మనం వండుకొని తినాలి. మన హెల్త్ కూడా కొంచెం ఎఫెక్ట్. గుళ్ళకి అయినప్పుడు గుళ్ళ దేవుడిని అయితే చూసినాను. పోయినా నేను, మా కోడలు అయితే గదే దేవుడు గిట్లనే కూర్చున్నాం మేమందరం. నా ఇద్దరు కోడలు ఉంటారు. వాళ్ళు మొత్తం డెకరేషన్ మస్తు చేస్తుండ్రు. వాళ్ళు బంతి పూలతో. వాళ్ళు బొట్టు కాదు, వీళ్ళు గుజరాత్ వాళ్ళు అంటారు కదా, హిందువులే వాళ్ళే. ఇట్లా ఇది మన గుజరాత్ మరాఠోళ్ళు అంటారు కదా, వాళ్ళే చేస్తున్నారు. మంచిగా బంతి పూలతో దోరణాలు కట్టి మంచిగా చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు, అది పర్వాలేదు, మంచిగా చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు ఆ దేశంలో కూడా. కొన్నా మా మన్మనికి, మన్మరాలకు, నా బిడ్డకు, నా చిన్న కోడలకు, నా పెద్ద కోడలకు బట్టలే, డ్రెస్సులే. ఎంత గణేష్? 5 రూపాయలు 10 రూపాయలు ఇక్కడ ఎక్కువ అవుతాయి. 5 రూపాయలు అంటే ఇక్కడ వందలే అట్లా. ఇక 30 రూపాయలు 50 రూపాయలు అంటే ఇక్కడి ఇక బాగానే అవుతుంది. నేను కొనుక్కున్నా. ఇక అక్కడ చీరలు మంచిగా లేవు, చూసిచ్చారు కానీ నాకు అద్దు చీరలు వాళ్ళకు. ఇక మనకనంటే నేను ఎక్కువ వరకు అయితే సింపుల్ గా నేను కట్టేటి కూడా మళ్ళీ సింపుల్ గానే ఉంటుంది. రామ మందిర్ కూడా ఉన్నదని మన టీవీలలో చూసినాం కదా, మరి అవి ఉన్నాయా? పోయినా ఏదో ఒక గుడి కాడికి అయితే తోలుకపోయిండ్రు. కానీ ఇక అయ్యో బిజీ కాబట్టి మా వాళ్ళు బిజీ, అలా చుట్టున్నప్పుడు తోలకపోదురు, దునియా నింపుకొచ్చారు. కానీ మళ్ళీ నేను ఉన్నా ఎక్కడ గణేష్? ఇప్పుడు వాళ్ళు ఉండు అని కాళ్ళు మొక్కినా నేను ఉండలేదు. నాకు పిచ్చి లేసింది అక్కడ ఉంటే. మన వాతావరణము ఇక్కడి మన ఇండియాదే నాకు నచ్చింది. నాకు అక్కడ ఉండాలి అని నాకు అనిపించలేదు. మా పిల్లలు కూడా మస్తు బాధపడ్డారు. అమ్మ నువ్వు వచ్చినవు, నీ 2 నెలల విజయ మీద నువ్వు వచ్చినవు, ఆ 2 నెలల విజయ కూడా నువ్వు పురాత ఇది చెప్పలేవు, నెలకే పోదామని అంటున్నా. ముచ్చట తెలుసా మరి? నువ్వు అక్కడ ఉన్న రోజు చికెన్ తిన్నావు, మటన్ తిన్నా, చికెన్ తిన్నా. నువ్వు పోయిన నుంచి ఇక్కడ చికెన్ తినడం బంద్ అయింది. నీకు ముచ్చట తెలిసింది అక్కడికి? సునీత అన్నది ఏమో బీమారత్తుంది ఉంది, తింటలేమక్క అని అన్నది. కానీ అక్కడ అన్ని తింటుంది. కానీ గణేష్ ఆ ప్లేన్ లా నేను దూరంకి వెళ్ళి పోతే చిన్నగానే ఉంది కదా అనిపించింది. పోంగా చూసిన 500 మంది. ఏది నువ్వు ఎక్కిన ప్లేన్ లా 500 మంది ఉన్నారు. నోరు తెరిచిన. మరి నువ్వు బస్సులో కూర్చున్నట్టు బంద్ కూర్చున్నావు, ఏంటి కూర్చున్నావు? నా కొడుకు కిటికీ కాడనే బుక్ చేసిండు. చూసినా మేము కనబడ ఇట్లా పోతాయి రోజు ఫ్లైట్. కనబడతారా? కొంచెం దూరం పోయేదాకానే ఇవి కనబడతాయి, తర్వాత తెప్పలు దాటి పోతాయి. మనకు ఆ తెప్పలే కనబడతాయి కానీ మనుషులు కనబడదు. మీదికెళ్ళి ఆ మధ్యలో ఉన్న తెప్పలే కనబడతారు, అవి దాటిపోతాం మనం. మీదికి వెళ్ళిపోతాం. అట్లా ఏం కనబడదు, ఆ మొగలే కనబడతాయి. భయం కాలే అంటే లేవంగా ప్లీజ్ బెల్ట్ పెట్టుకోరా అని ఇంగ్లీష్ లో చెప్పడాలు. ఎట్లా చెప్పారు అంటే ఇట్లా అంటారు ఇంగ్లీష్ లా చెప్పారు అన్నట్టు. బెల్ట్ పెట్టుకో, బెల్ట్ కమాండ్. బెల్ట్ మొగోళ్ళు ఉంటారు, మొగోళ్ళు ఆడోళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటారు, సూపర్. వాళ్ళు అందం అంటే హీరోని కూడా వనికిరాదు. ఆడోళ్ళని చూస్తే సూపర్ గణేష్. అలా చూస్తే మనకి అంత మర్చిపోతాం, మంచిగా ఉంటారు, మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మళ్ళా వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్లేన్ లా ప్రతి ఒక్కళ్ళకు వాటర్ అంటారు దండం పెడతారు కదా, వాళ్ళే దండం పెడతారు మనకు. మనము ఎక్కగానే దండం పెడతారు, ఇట్లా అంటారు, ఇంగ్లీష్ లో అంటారు. అందరు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత కూడా పరదలు ఉంటాయి. అంటే మధ్య మధ్యలో ఏమో స్టెప్ లెక్క పరదలు ఉంటాయి, సపరేట్ పరదలు ఉంటాయి. పెద్దది పోయంగా రాంగ పెద్దది చేసారు.
ఆ పరదలు ఉంటాయి. మనకు కావాల్సిందంతా బటన్ వస్తాడు. ఇట్లా బటన్ వస్తే మనకు అప్పుడు తెచ్చి రెడీ పెడతారు. అలా అన్నం పెడతారట. నాకు అంతగానో ఐడియా లేక నేను వాళ్ళనేం అడగలేదు. ఈ అంటే మనం ఆడోళ్ళం కదా గణేష్, ఇట్లా బాత్రూమ్ అటు ఇటు వస్తుంది. నాకు తెలియని వాళ్ళకు అందులో ఏ డోకు ఉండదు. మనం ప్రతి ఒక్కటి అవసరం. బాత్రూమ్లు ఉంటాయి, సండాసులు ఉంటాయి, మనకు కావాల్సింది బటన్ ఏ సూపర్ గణేష్. ఇక్కడ నుంచి వెళ్ళి పడితే కొంత దూరం ఉంటది ఆ ప్లేన్. 500 మంది పట్టేది. బ్యాగులు ఇంకెక్కువనే ఉంటది. నీళ్లు పోడేది గణేష్, ఇంకా పెద్దగా ఉంటది అది. అలా రెక్కలే నీళ్లు పోడు ఉంటాయి. అవిటి ఆ ప్లేన్ రెక్కలే నీళ్లు పోడు ఉంటాయి అవి. ఇంకా ప్లేన్ ఇంకా అక్కడ దాకా ఉంటది, ఇంకా బాగుంటది అది. ఉంటారు ముందర ఉంటారు. చూసిన వాళ్ళకు వాళ్ళే ఉంటారు. ఆడొక పరద ఉంటది, మధ్యలో ఒక పరద ఉంటది, ఈ మధ్యలో ఒక పరద ఉంటది, ఇటు సైడ్ బాత్రూమ్. మళ్ళా లేడీస్ వచ్చి కూడా మనకు బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. మళ్ళీ కొంచెం సేపటికి మీకు ఏం కావాలి అని మనం నచ్చాడు అడిగిండ్రు. నాకు పోంగని ఇంకేం అడిగినా సప్పుడు చేయలేను. బాత్రూమ్ ఇట్లా నాకు నీకు ఏం కావాలి అని ఇంగ్లీష్ లో అడిగిండ్రు. నాకు అర్థం కొంచెం అట్లా ఇక, కానీ నేనేం చెప్పలేను. నేను చెప్పనంటే గిట్లా అన్నా తెలియనట్టు మనకి గిట్లా అంటేనే ఉంటది. కానీ మనకు అసలు కదిలినట్టు కూడా అవసరం. మనం అన్నం తింటాం, నీళ్ళు తాగుతాం. మొత్తానికి లేచేటప్పుడు దిగేటప్పుడే కొంచెం మనకు అట్లా అనిపిస్తుంది. ఇక మధ్య మధ్యలో ఏదన్నా కొంచెం అనిపిస్తే ఇట్లా గిట్లనే గిట్లా 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 అంటుంది. అంతే తప్ప కానీ మనం ఇట్లా అనుడు బస్సుల లెక్క ఇట్లు ఊగుడు అని లేవు. ఏ బెల్ట్ ఉంటది ఏం లేదు. ప్లేన్ మస్తుంది. కానీ ఆ అదృష్టం నాకు దొరికింది. అది ఆ ప్లేన్ ఎక్కిన అది నా 2 కొడుకుల ద్వారా. పోనీ నా కోడళ్ళ ద్వారా, నా కొడుకుల ద్వారా నేను ఎక్కిన. ఆమెది ఈ మెట్పల్లి దగ్గర మెట్పల్లి ఆమె హైదరాబాద్ దాకా నాకు సోకుతుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళి నాకు మంచిగా మాట్లాడిపోలే, మంచి పోలేను. ఇక నాకు ఎక్కడ తెలియదా ఈ బోర్డింగ్ చూపియాలి. నాయన పాస్పోర్ట్ నాకు వచ్చేది ఒక పేపర్ ఉంటది, అది చూపించాలి. బోర్డింగ్ కార్డ్ అవిటి కాడ తిరుగుడు నాకు తెలియదా. అయితే నా కొడుకులు మా అమ్మకు తెలియదు. అన్నయ్య కొంత నిజం బాగా అది మన హైదరాబాద్ దాకా ఎయిర్పోర్ట్ దాకా మా అమ్మకు కొట్ట చూడరా అని ఒక అతన్ని సోపతిరే. మీ ఏ ఊరు అంటే మా జైతాల్ అన్నాడు. జైతాల్ దగ్గర మన బీర్పూర్ దాటిపోవాలట అతన్ని. నువ్వేం తీసుకుంటావు అని అడుగుతుంది. అన్న వాళ్ళే మీరేం తీసుకుంటావు మరి అన్ని నువ్వేం తీసుకుంటావు అని ఈమెను అడిగిన అతన్నాను. చికెన్ బిర్యానీ ఉంటే చికెన్ బిర్యానీ తీసుకుందామా అని అన్నాడు. సరే మీరేం తీసుకుంటారు నాకు అదే ఇవ్వని అన్న. ఐస్ క్రీము, స్వీటు, చికెన్ బిర్యానీ అన్ని ఇస్తారు. తాగేటోళ్ళకి బీర్లు కూడా ఇస్తారు. అందులో తాగుతుంటారు మొగోళ్ళు అందరు. నాకు ఇవ్వలే, నేను తీసుకోవాలి. మనం అడుగుతారా మనకెందుకు ఇక వేసి మనం కదా మంచిగా ఉంటది కదా మందిలా. మనం మన ఇంటికాడ విషయం అంటే అది వేరు. ఫోన్లు మాట్లాడుకోవచ్చు, మాటలు పెట్టచ్చు కానీ ఫోన్లు మాట్లాడుకోరు. అలా అంటారు ఫోన్ బంద్ చేయండి, బెల్ట్ పెట్టుకోండి, మీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగులు ఉంటే ఈ బాక్స్ లో పెట్టుండ్రి. అలా మన దగ్గరికి తీసుకొని ఆ బాక్స్ లో పెట్టి దాన్ని మూసేసుకోతారు. చెప్తారు అవన్నీ ముందే చెప్తారు. మనకి ఎంతో నిలబడి మాటలు మాట్లాడతారు దండం పెట్టుకుంటా. దండం పెట్టుకుంటా మనకు మంచిగా మాట్లాడతారు. మర్యాద కొద్ది మంచి పద్ధతి ఉంది ప్లేన్ లో. పద్ధతి మాత్రం మంచిగా ఉంది. ఓకే, మొత్తానికైతే నీకు దుబాయ్ ఎట్లా అనిపించింది? దుబాయ్ మంచిగానే ఉంది. కానీ మనకు తింపి మన తోట ఒక మంచి తోడుగుండి తింపితే అది మనకు మంచిగా ఓన్లీ ఎంజాయ్ చేయండి. కానీ మీ తోడు ఒకళ్ళు ఉండాలి మిమ్మల్ని దింపేటందుకు. అప్పుడైతేనే సూపర్ మస్తు ఎంజాయ్. కానీ మనల్ని తింపకుండా వాళ్ళకి చుట్టీలు ఉన్నప్పుడే తింపుడు రిటైర్ అయ్యే వరకల్లా అది మనకి ఎంజాయ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళ తట్లు కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి మనల్ని దింపుకుంటుంటే వాళ్ళ పనులు పోతే నేలు ఉండేది ఉండగానే నా పిల్లలు బతిలాడంగా చూస్తే నేను వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్ ఇక నాకు నచ్చలే. నా పిల్లలు కూడా బాగా బాధపడ్డారు. నువ్వు వచ్చినావు పోతున్నావమ్మా, మరి నిన్ను చూసుకుంటుంటే పని పోతుంది అని వాళ్ళు కూడా బాగా బాధపడ్డారు. ఏడిసిండ్రు, ఏదో బాధపడ్డారు. కానీ నేను ఉండలేకపోయినా ఏం చేయాలి? నా పిల్లల్ని కూడా నేను అర్థం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అది ఏదైనా కానీ మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు చెప్పిన మీ సపోర్ట్ ఉంటేనే మేము ఎదుగుతాం. మీ సపోర్ట్ లేని కూడా
మేము ఎదగలేము ఫ్రెండ్స్. ఏదైనా కానీ చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి కూడా మీ కొరకు అని కూడా నేను వెళ్ళొచ్చిన. నాకు ఓకే బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన ఆశ్రమం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.